నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు. కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో బీజేపీ నుంచి జనసేనలో చేరిన నాయకులు. రామేంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం. కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి రత్నాకర్. రామయ్యంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్న కాంగ్రెస్ నాయకులు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు పడింది. కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు పడింది. కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై ఆయన చూపుతున్న చిత్తశుద్ధికి ఆకర్షితులై జనసేనలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ నాయకులు ముందుండి సహాయం చేస్తారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అదే సమయంలో రాజకీయ విమర్శలపై కూడా స్పందించారు జనసేన నాయకులు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలో 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ముఖ్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ కమ్మర్ సింగ్. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుక్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను 2016 నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. ఈ మధ్యనే మొన్న 2 రోజుల కింద హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆయన చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలని ఒక సదుద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పార్టీ పరంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు లేక చాలామంది వెనకడిగేశారు. ఈరోజు నేను జాయిన్ అవ్వడంతో నాకు మొన్న 3 డేస్ నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేను చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్లో వాళ్ళు ఉన్నారో అక్కడనే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసిన, ఈ మధ్యనే కేవీపీ ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న పేర్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలో సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అర్బన్ ఆక్సిజన్ పార్కులో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమవతి, సిపి రష్మి పెర్మాల్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడిక గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమవతి, సిపి రష్మి పెర్మల్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, డిఎఫ్ఓ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, వివిధ విభాగాల అధికారులు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్లు విలువ తెలుసా అనే పోస్టర్ ఆవిష్కరించారు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించామన్నారు. ప్రపంచమే కుగ్రహంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడం కార్యక్రమం కాదు, మన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులు గవర్నర్ చేత అందించడం జరిగిందన్నారు. 500 హోటల్స్ కు గ్లాసులు పంపిణీ చేశారన్నారు. ఈ రోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ సూర్యాపేటతో కలిపి అవార్డు తీసుకుంటుందన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో నివసించే పరిస్థితి లేదు, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి ఈవీ పాలసీ తీసుకొచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 0 ట్యాక్స్ అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినడంతో రాను రాను ఆక్సిజన్ సిలిండర్లను బ్యాగ్లను పెట్టుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడ మూలంగా క్యాన్సర్ ను వేగంగా వ్యాప్తిస్తుందని, ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాపిస్తుందన్నారు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకంలో నిరోధించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. జనాభాకు పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పచ్చదనం కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు పెంచే కార్యక్రమం ఉద్యమంలో తీసుకురావాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డు వలన భూసారాన్ని పరిరక్షించి భూమికి మేలు చేసే చర్యలు తీసుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయిల్ హెల్త్ కార్డులు రైతులందరికీ పంచాలన్నారు. జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ పంచభూతాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయన్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా 33% పచ్చదనాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సరం జిల్లాలో 22 లక్షల మొక్కలు వన మహోత్సవం కార్యక్రమం ద్వారా నాటి రక్షించడం జరిగిందని, ఈ సంవత్సరం 17 లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా నాటేందుకు నర్సరీల్లో మొక్కలను వృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానితో పాటు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెర్మల్, జిల్లా అటవీశాఖ అధికారి సంధ్యారాణి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, స్థానిక సర్పంచ్ బాలరాజు, జిల్లా అధికారులు, సిబ్బంది, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. పర్యావరణం అంటే తెలుసు, మన చుట్టూ ఉన్నదే మొత్తం కూడా. అంటే ఏంటి, మనకి పంచభూతాలతో మనం ఈ పర్యావరణం సృష్టించబడింది పరమాత్మ చేత. సో గాలి, నీరు మనకు తెలుసు కదా. మనకి ఆ పంచభూతాలు అంటే, సో మన శరీరంలో ఏముందో భూగోళంలో అదే ఉంటుంది, ప్రపంచంలో అదే ఉంటుంది. సో మన చేతిలో వేళ్ళు కూడా మన యొక్క పంచభూతాలకి ప్రతీక అన్నమాట. సో మనకి అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, జలతత్వము, పృథ్వీతత్వం అన్నమాట. సో మన ఫింగర్స్ ఏమైతే ఉంటాయో అది పంచభూతాలకి ప్రతీక అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఏముందో ప్రపంచం అంటే యూనివర్స్లో కూడా అదే ఉంటుంది అన్నమాట. కాబట్టి పంచభూతాలు అన్నీ కూడా సమానతత్వంగా మెయింటైన్ చేయాలి అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే మన చుట్టూ ఉన్నదానికి గ్రీనరీ ఎంత మెయింటైన్ చేయాలి, అలాగనే వాతావరణంలో శీతోష్ణత ఎంత మెయింటైన్ చేయాలి, ఉష్ణోగ్రతలు ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతీక అన్నమాట. కాబట్టి దానిలో భాగంగానే మనకి 33% మనకి గ్రీనరీ ఉండాలి అని చెప్తారు. ఎందుకనంటే 33% గ్రీనరీ ఉన్నప్పుడు తప్పకుండా మనకి వర్షాలు సకాలంగా కురుస్తాయి. కాబట్టి దానికోసమని భాగంగానే మనము ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మనం మొక్కలు నాటుకోవడం చేసుకున్నాము. మన జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ మనము 22 lakhs మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకు 17 lakhs మొక్కలను నాటడం కోసం మనం ఆల్రెడీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం రేపటి నుంచి మేము మా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పాలి. పొద్దుగాలైతే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకుంటే కూరగాయలు, మటను, మేము చిన్నప్పుడు మజ్జిగ చూపిస్తుంది అక్క, మజ్జిగ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే. ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ని తీసుకొని వచ్చి తెలియకుండానే మనం మన ఇంట్లోకి క్యాన్సర్ కారక క్రిముల్ని మన ఇంట్లోకి మనమే తెచ్చుకుంటా ఉన్నాం. మొన్నదాకా పేపర్లలో రాదురు డయాబెటీస్కి పుట్టినీళ్ళు లాగా తయారైంది, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అని చెప్పేటోళ్ళు. ఈ మధ్య కాలంలో పేపర్లలో రోజు వస్తూ ఉంది, ప్రపంచంలో క్యాన్సర్ 1 లక్ష మందిని తీసుకుంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఎవరికి ఉందంటే పురుషుల కంటే క్యాన్సర్ ఎక్కువగా స్త్రీలలో కనబడుతుంది అని చెప్పి ఈ మధ్యలో ఏ పేపర్ చూసినా, ఏ సర్వే చూసినా కనబడతా ఉంది. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తోటి అందరూ బాధపడతా ఉన్నారు. వీటన్నింటికీ మూల కారణం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత డాక్టర్కి పోయి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మంత్రి గారు రికమెండేషన్ చేయండి, 2 లక్షలు తక్కువ చేయండి అనే బదులు తినే తిండి లోపల మనం వాడుతున్నటువంటి వస్తువులలో మన దైనందిన జీవితంలో మనం ఎక్కడ మారాలనేది ఆలోచించాలి.
రాజకీయాలు పక్కన పెట్టి ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చిన మా ప్రతి అక్క చెల్లె ప్రతి తల్లి వెనకడికి ఎట్లున్నామో అట్లనే పోవాలి. అంటే మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన దగ్గర ఎందుకు ఇక్కడ ఈ యొక్క మొక్కలు నాటేది ఏంది అనుకుంటే ప్రపంచమే ఈరోజు ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలోని దేశాలు, దేశాల్లోని రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ విధంగా డిసెంట్రలైజ్ అవుతూ ఉంటుంటే ఇండివిజువల్ పర్సన్ దాకా వస్తుంది కాబట్టి ఇలా మనం మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కలు నాటే సందర్భంగా ఇప్పుడు తదుపరి ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దయచేసి అందరూ కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా మొక్కలు నాటడము మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. మీ ముందర మనం అప్పుడప్పుడు కొంత చెప్పుకుంటూ ఉంటాం. ఒక పండితుడు ప్రవచనాలు చెప్తాడు, ఎల్లిపాయలు తినద్దని ఇంటికి అయినాక తన భార్యను అడుగుతారు ఎల్లిపాయలు ఎందుకు వేయాలి అని అన్నట్టు కాకుండా నేను ఈరోజు గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే ఇన్స్పైర్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతోటి మా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతోటి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చడం గవర్నర్ గారు తీసుకొచ్చి ప్రారంభం చేసినాం. ఇవాళ మా నియోజకవర్గంలో 580 హోటళ్లు ఉంటే 580 హోటళ్లకు 100 స్టీల్ గ్లాసుల చొప్పున ఇచ్చి ప్రతి మహిళా సంఘానికి 300 వాళ్ళ సంఖ్య. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామం వన యోజన అటవీ పార్కులో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హైదరాబాద్ నుంచి రత్నాకర్, డిఎఫ్ఓ జోజీ, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామం వన యోజన అటవీ పార్కు నందు నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హైదరాబాద్ నుంచి రత్నాకర్, డిఎఫ్ఓ జోజీ, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, ఆర్ఎన్బిఈఈ వేణు, సంబంధిత ఎఫ్ఆర్ఓ డైరెక్టర్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా నాటాలన్నారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటవీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి జిల్లాలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్ పేడ్ ఏకే నామ్, ప్రతి భారతీయుడు తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కలు నాటాలని ప్రోత్సహించే ఒక హృదయపూర్వక దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమమన్నారు. ఇది మాతృత్వంలోని పోషణ స్ఫూర్తిని ప్రకృతి యొక్క జీవనాధార శక్తితో అనుసంధానించి మరింత పచ్చని గ్రహాన్ని పెంపొందించుతుందని అన్నారు. మొక్కలు నాటుతున్నప్పుడు మీ అమ్మ ప్రేమను, త్యాగాలను గౌరవించడానికి ఒక క్షణం కేటాయించాలని హితవు పలికారు. మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాలు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి సంరక్షించాలని, భవిష్యత్తులో వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించి అంశాలపై విద్యార్థి దశ నుంచి తెలుసుకోవాలన్నారు. జిల్లాలో 24% అటవీ సంపద ఉందని, జిల్లాలో నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలైట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఫారెస్టులకు పిల్లలకు ప్రత్యేక టూర్ అరేంజ్ చేసే వరదని జిల్లాలోని అటవీ సంపద ఫారెస్ట్ పార్కులకు మొక్కల వల్ల భవితరాలకు ఉపయోగపడికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అటవీ సంపదను పరిరక్షించడంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను సంరక్షించేందుకు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామని వివరించారు. జిల్లా స్థాయి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా అర్బన్ ఫారెస్ట్ పార్కుల పర్యాటకులకు ప్రాచుర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జోహరి మాట్లాడుతూ జిల్లాలో మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపంగా ఉంటాయన్నారు. విశాఖపట్నంలో సునామీ ఏర్పడినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతంలో దాని యొక్క తాకిడి చాలా తక్కువ మొత్తంలో ఉన్నదని, అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామయ్యంపేట రేంజ్ అధికారి విద్యాసాగర్, మెదక్ రామయ్యంపేట తూప్రాన్, కౌడిపల్లి, పెద్దశంకరంపేటల రేంజ్ అటవీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఈ రోజు మన అక్కన్నపేట్ ఫారెస్ట్ బ్లాక్ లో మనం 200 చెట్లతో ఈ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాము. ఇది అయిన తర్వాత కూడా మనకి మాన్సూన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం జిల్లా వ్యాప్తంగా
ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. ఇప్పుడు పీసీసీ గారు చెప్పినట్లుగా ఎక్కడైనా మనకి మొక్కలు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, అక్కడికి కూడా మనం హైదరాబాద్ నుంచి కానీ వాళ్ళే సపోర్ట్ మొక్కలు పెడతాము. మా జిల్లాలో ఇప్పటివరకు 24% 24% ఫారెస్ట్ కవరేజ్ ఉంది. ఇది చాలా జిల్లా కంటే చాలా బాగానే ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా రోల్ మన ఫారెస్ట్ సిబ్బందికి ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ. రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు ప్రతిభా సింగ్ గారు, సర్పంచ్ గారు, యాదగిరి గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ, డిఎఫ్ఓ గారు అంతా, టీపీఆర్ఓ గారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళందరికీ, మీడియాకి నా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా ఇక్కడ మా వనంలో మనమందరం ఇక్కడ ఏకత్రై ప్లాంటింగ్ చేస్తున్నాము. ఇది చాలా మంచి, ఇది సంకేతం అంటారు, ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం వస్తుంది, బట్ ఇది 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి శ్రీ సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి రాకేష్ పంతులు దేవస్థానం కమిటీ భక్తులతో కలిసి అభిషేకాలు చేశారు. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి శ్రీ సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులతో కలిసి అభిషేకాలతో విశేష పూజలు, అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చకులు స్వామివారికి రాకేష్ పంతులు దేవస్థానం కమిటీ భక్తులతో కలిసి అభిషేకాలు చేశారు. పలువురు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఉత్సవ కమిటీ గోవిందరావు, ముక్కు దేవేందర్ గుప్తా, భవ్య టీవీ కేవీవి సత్యనారాయణ, మల్లికార్జున్, సతీష్, బంటి సభ్యులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణ, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తండ్రి జై జై గణపయ్య మాయంతి స్వామి, వక్కతుండ వినాయక వేదనాదం, విఘ్నాలు పోగొట్టే నీ దివ్య రూపం, ఉండాళ్ళ నైవేద్యం భక్తుల ప్రేమ, మా మనసే నీ ఆలయం గణనాథ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 99 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పలు రకాల మొక్కలు నాటారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 99 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగి కృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. పచ్చదనం పెంపొందితేనే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందుతుందన్నారు. 99 రోజుల ప్రణాళిక ద్వారా మండలంలోని అన్ని గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో గ్రామ సభ తన అనంతరం చెట్లను నాటుకోవడం జరిగింది. అలాగే మా గ్రామంలో ప్రతి ఇంటికి 2 చెట్లు పెట్టి పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మా గ్రామాన్ని, మా పరిసరాలను అందరినీ పచ్చదనంతో నిండుగా ఉంచి మేము ఆదర్శ గ్రామంగా
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగణన ప్రక్రియను డిఎంసిఎస్, డిఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లోని సిబ్బంది, హమాలీలు, వాహనాలు, ఇతర సామాగ్రిని ధాన్యం నిల్వలు ఉన్న కేంద్రాలకు తరలించి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా నిర్వహించాలన్నారు. మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ఆలస్యం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రైతుల ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జనగణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ప్రజల వివరాలను క్షుణ్ణంగా సేకరించి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలన్నారు. జనగణనలో ఖచ్చితత్వం పాటించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుకు సరైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పేల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే అసలైన వారసత్వం స్వచ్ఛమైన పర్యావరణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ మండలం దాతరపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పేల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే అసలైన వారసత్వం ప్రకృతి అన్నారు. స్వచ్ఛమైన పర్యావరణం అని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. వారు చేపట్టిన హర్తసేనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హర్తసేన గజ్వేల్ మండల కోఆర్డినేటర్, మాజీ ఉప సర్పంచ్ తలారి స్వామి, తలారి కొండయ్య, సత్యనారాయణ స్వామి, కరుణాకర్, యాటా వేణు, తలారి కరుణాకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని దాతరపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం అనగానే అందరు గుర్తుకొచ్చేది మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలని అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ను నియంత్రించాలి. మనం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని ముందుకు కొనసాగాలని కోరుతూ ఈరోజు గ్రీన్ ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే మరి రాబోయే తరాలకు మనకు ఈ మొక్కలు ఎంత అవసరం అంటే ఈరోజు పెట్టిన మొక్కలే రేపు రాబోయే తరాలకు సంజీవనిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి దగ్గర కావచ్చు, వారి వ్యవసాయ బావుల దగ్గర కావచ్చు, వాటి మొక్కలను నాటి ఎలాగైతే మన కన్న బిడ్డలను చదువుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు నాటినటువంటి మొక్కలను సంరక్షించి వారి బిడ్డలకు రేపు రాబోయే తరాలకు కూడా సంజీవనిగా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మొక్కలు నాటాలని మన గ్రీన్ ఇండియా హర్తసేన ఆధ్వర్యంలో అందరినీ కోరుతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగి రామీంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రామీంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజ్తో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజ్తో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముందే సుమారు ₹1,60,00,000 అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అధికారులతో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తెలిపారు.
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అవినీతి అంటే ఆమడు దూరంలో ఉంటాడని, ఎక్కడ అవినీతి జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాడని ఎమ్మెల్యే రోహిత్ ఆదేశాల మేరకు పూర్తి ఆధారాలు సేకరించి కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దోమల పిచికారీ మందు, సున్నం, బ్లీచింగ్ పౌడర్, కుక్కల పట్టుదలకు, చెత్తబుట్టలు తదితర వస్తువుల కొనుగోలుపై అవినీతి జరిగిందని ఆరోపించారు. కాగా కంపెనీ నుంచి 200 బస్తాల బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయకుండా చేసినట్టు బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేయడం జరిగిందని, ఆ బ్లీచింగ్ పౌడర్ రామేంపేట మున్సిపాలిటీకి రాలేదని మున్సిపల్ అధికారి రాతపూర్వకంగా రాసి ఇవ్వటం జరిగిందని, ఇలాంటి అవినీతి అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకవర్గం లేని సమయంలో మున్సిపల్ వాహనాలతో పాటు అధికారుల సొంత వాహనాలను కూడా డీజిల్ పోయించుకోవడం జరిగిందని ఆరోపించారు. అమోఘ్ హోటల్లో ఎన్నికల సమయంలో సిబ్బంది భోజనాల ఖర్చు కోసం 6,73,053 రూపాయలు ఖాతాకు డబ్బులు జమ చేయడం జరిగిందని, అనంతరం 4 లక్షల రూపాయలకు మున్సిపల్ అకౌంటెంట్ కు మళ్లీ నగదు రూపంలో తీసుకెళ్లడని, మున్సిపల్ అకౌంటెంట్ సంతోష్ ని డబ్బులు తీసుకురమ్మని తెలపడంతో ఇక్కడికి వచ్చినట్లు హోటల్ యజమాని సృజన్ ఫిర్యాదు చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు అకౌంటెంట్ గదికి తాళం వేయడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సబబు కాదని ప్రశ్నించడం చూస్తుంటే మున్సిపల్ అధికారుల అవినీతికు మీరు వత్తాసు పలుకుతున్నట్లు ఉందని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చిన తర్వాత రికార్డు గదికి తాళం వేయడం జరిగిందని, రికార్డుల్లో లెక్కలని తారుమారు చేసే అవకాశం ఉంటుందని అనుమానంతోనే రికార్డు గదికి తాళం వేసినట్టు తెలిపారు. ఏది ఏమైనా అవినీతికి పాల్పడ్డ అధికారులపై, వారికి మద్దతు తెలిపిన నాయకులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, రంజిత్, కోఆప్షన్ సభ్యులు దేమే యాదగిరి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, గణేష్, డాకిస్వామి పాల్గొన్నారు. 30 రూపాయలు చెత్త బుట్టను 70 రూపాయలు 80 రూపాయలు రాశారు. గతంలో ఇంట్లో ఉన్న 200 చెత్త బుట్ట 30 రూపాయలు, దాన్ని 270 రూపాయలు చేస్తే ఎంత కుంభకోణం జరిగింది. అవన్నీ మేము బయట తీసేసరికి వీళ్ళకు అర్థం కాలేదు ఏమేం చేద్దాం అనేది. కానీ దయచేసి మేము ఏం చెప్తున్నామంటే నిజం ఒప్పుకోండి. మీరు కూడా మా తోటి కౌన్సిలర్ కూడా చెప్తున్నారు, టీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఏదో పోయి మేము ఆల్చల్ చేస్తాము, అటు మీటింగ్లు పెడతామని కరెక్ట్ కాదు. నిజం మీకు తెలవాలి. మిమ్మల్ని కూడా పబ్లిక్ ఎన్నుకున్నారు, మీ పబ్లిక్ మీరు సమాచారం ఇవ్వాలి. మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్తారు అక్కడ పోయి? మీరే రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాలకు తీసుకోకపోతే అసలు ఇష్యూ ముందుకు తీసుకోకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అవినీతి అధికారులకు మీరు తొత్తులై వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది కరెక్టే కాదు. మీరు కూడా మారండి. మనకు అవకాశం ఇచ్చారు రామంపేట మున్సిపాలిటీలో, వీళ్ళు కరెక్ట్ పని చేస్తారని మనం నమ్మి అవకాశం ఇచ్చారు. దాన్ని మనమే కుంభకోణానికి సపోర్ట్ చేస్తుంటే మనం ఎవరు నమ్మరు. మేము అలాంటి ఖచ్చితంగా ఒప్పుకోము. మా చైర్మన్ గారు రామాయంపేట మున్సిపాలిటీలో మా డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ సార్ గారి ఆదేశాల మేరకు రామంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే గారికి ఏదైతే ఉందో, మేము గతంలో 4th వార్డ్ కౌన్సిలర్గా నేను మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నాను. మరియు దేమే యాదన్న గారు కూడా ఇప్పుడు కోఆప్షన్ మెంబరు 6th వార్డు కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. కానీ ఎందుకంటే మున్సిపల్ అంటే ఏంది? మున్సిపల్ అంటే ప్రజల సొమ్ము, రామంపేట పౌరుల సొమ్ముగా భావించి 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా నిధులు రాకున్నా అప్పటికున్న కౌన్సిల్ బాడీ ఒక సిస్టమ్, ఒక పద్ధతిగా డిస్కస్ చేసుకుంటూ ముందు పోయినాం. 5 సంవత్సరాలు సమర్థవంతంగా పరిపాలన చేసినాం. ఎందుకంటే ఈరోజు మేము కౌన్సిల్ ఏదైతే ఉందో జనవరి 26కు మాది పీరియడ్ అయిపోయింది. 25th జనవరి 26కు అయిపోయినప్పుడు దానిలో 80 లక్షల రూపాయలు ఒకటే సంవత్సరంలో మరి ఖర్చు చేసి మరి మున్సిపాలిటీని ఒక ఆగం చేసిన ఘనత మరి గత పాలకులకు దక్కింది. కాబట్టి మరి ఈరోజు ఈ అవినీతి గురించి మొత్తం అన్ని రికార్డులు కూడా వెలికి తీసి మీ అందరి ముందు ఉంచడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఏం మాట్లాడారంటే మరి తాళం వేయడం తప్పు అని మాట్లాడుతున్నారు. మరి తాళం వేయడం అని అంటే అవినీతికి మనం ఆస్కారం ఇద్దామా? అవినీతిని మరి అంతం చేయాల్సింది పోయి మరి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ రికార్డులు మరి తారుమారు చేస్తారని ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు, మరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు, మరి కలెక్టర్ గారి సూచనల మేరకు మరి నిన్నటి వరకు వాటిని తాళం వేసి మరి భద్రపరచడం జరిగింది. మరి దాని గురించి వారు మాట్లాడడం మనకు సిగ్గు చేయడం నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి గతంలో జరిగిన అవినీతికి మరి ఇప్పుడు మొత్తం కూడా వెలికి తీసి మరి మున్సిపల్ ఎన్నికల జరిగిన తదనంతరం మరి వారు నూతనంగా ఎన్నికైన సభ్యులు చాలామంది ఉన్నారు. అందులో మరి సమావేశాలు 2-3 సమావేశాలు జరిగినాయి. 2-3 సమావేశాలలో మరి కమిషనర్ గారు కానీ, అక్కడ ఉన్న మేనేజర్ కానీ, అకౌంటెంట్ కానీ తప్పుడు నివేదికలు
ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా తప్పుడు నివేదికలు వెంటనే కౌన్సిలర్లు చైర్మన్లు మరి గమనించి మరి అవినీతి జరిగిందన్న ఉద్దేశంతో టోటల్గా వాళ్ళు డాటా కలెక్ట్ చేయడంలో చాలా వరకు అవినీతి జరిగిందని వాళ్ళు నిర్ధారించుకున్నారు. మరి ప్రతి అధికారి కూడా ఛార్జ్ తీసుకున్న చైర్మన్ గారికి విన్నవించాలి ఏంటంటే అకౌంట్స్లో నాకు ఈ సెక్షన్లో ఇంత డబ్బు ఉంది, ఈ సెక్షన్లో ఇంత డబ్బు ఉంది అని ఒక నివేదిక ఇవ్వాలి చైర్మన్ గారికి. దాని తదనంతరం ఏ ఖర్చు అయినా పెడుతుంటే చైర్మన్ గారు ఒకవేళ ఆ ఖర్చు ఆయనకు సమ్మతం అనిపిస్తే అకౌంట్ సెక్షన్కు ఇవ్వమని కోరుతాడు. లేని పక్షంలో కమిటీ వైస్ చైర్మన్తో కానీ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం శాంక్షన్ చేయడం ఒక ఆనవాయితీ. అయితే తప్పుడు నివేదికలు చైర్మన్ గారికి సమావేశంలో భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు. కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో బీజేపీ నుంచి జనసేనలో చేరిన నాయకులు. రామేంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం. కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి రత్నాకర్. రామయ్యంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్న కాంగ్రెస్ నాయకులు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.